హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. మన దేవుడు గుంపుకు దేవుడు కాదు, వ్యక్తిగతంగా దేవుడు అండి. నేనంటే దేవుడికి ఎంత ఇష్టమో నువ్వంటే దేవునికి అంతే ఇష్టం. సంతోషపెట్టే వాళ్ళంటేనే ఇష్టం అనుకుంటారేమో. లోకంలో మనుషులకు అలాగ ఉంటుంది. ప్రయోజనకరమైన వాళ్ళని చూసి ఇష్టపడతాం, ప్రయోజనం లేని వాళ్ళని చూసి ఏమే అంటామండి. కానీ దేవుడు ప్రయోజనం లేని వాళ్ళని కూడా, ఆమోసు రా, నేను ప్రవక్తగా, అయ్యా నేను పశువులు కాపర్లయ్యా, నువ్వు గొడ్లు కాసుకునేవాడిని, నేను మేడి పళ్ళు ఎత్తుకు ఏరుకునేవాడిని, రావయ్యా నేను వాడుకుంటాను నిన్ను. ఎంత గొప్ప దేవుడు అండి. ఆయనకు లోబడే వాళ్ళు ఉంటే చాలండి. ఆయన పిలుపుకి వింటే చాలు, ఆయన మీద నమ్మిక ఉంచితే చాలు. పిలిచిన వాడు నమ్మదగిన వాడండి. యెహోషువతో చెప్పిన మాట ఇప్పుడు చూద్దాం. చూడండి, 1వ అధ్యాయం 5వ వచనం అండి. మళ్ళీ నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలువలేక ఉండను. నేను మోషేకి తోడై ఉండినట్లు నీకు తోడై ఉంటాను. ఆ మోషేకి నేను తోడై ఉండి అద్భుతాలు జరిగించాను. ఆ మోషేకి తోడై ఉన్నట్టు నేను నీకు కూడా తోడుంటాను. ఒక వ్యక్తిని ప్రభు అభిషేకించినప్పుడు వాడబడేది ఆ దేవుని అభిషేకం, మనిషి కాదు. దేవునికి అప్పగించుకుంటే ఒక మనిషి సిలువెత్తుకొని యవ్వన కాలములో కాడి మోయట నరుడికి మేలు. యవ్వనస్తులారా, సుఖాన్ని మరక్కండి, తిండిని ప్రేమించకండి, నిద్రను ప్రేమించకండి, గొప్పలకు పోకండి, లోకాన్ని అనుసరించకండి. మూవీ స్టార్స్ కాదు మీ మోడల్, లోకంలో ఉండే సెలబ్రిటీస్ కాదు మీరు వెంబడించవలసింది. మన రాజు రారాజు, మన ప్రభు, సింహాసనాసీనుడైన ప్రభు కాదు, సిలువెత్తుకొని మోసిన ప్రభువుని వెంబడించండి. చెమటగారునట్లుగా మోకాళ్ళు ఓడి ప్రార్థించిన ప్రభు మాదిరిని పొందండి. నీ ఒక గొప్ప దైవజనుడు అవుతావు, ఒక గొప్ప ప్రవక్త అవుతావు, ఒక గొప్ప మిషనరీ అవుతావు. నువ్వు దీవించబడతావు, నీ కుటుంబం దీవించబడుతుంది, నువ్వు అనేకులకు దీవెనకరంగా మారుతావు. బతకడం మన కోసం కాదండి. ప్రతి మనుషుడు వాడి కోసమే వాడు బతుకుతున్నాడు, వాడి కోసం, వారి బిడ్డల కోసం, ఇంకా మించిపోతే వాళ్ళ మనవల మనవరాళ్ళ కోసం. అంతేనా బతుకు? 10 మందికేనా నీ బతుకు? నువ్వు ఉద్యోగం చేసి, నువ్వు వ్యాపారం చేసి అలిసిపోయి, నీ బలము శక్తి నిద్ర లేక, ఎన్నిసార్లు ఆ ఉద్యోగాలు చేసే వాళ్ళు పస్తులు ఉండరా? రాత్రి అంతా నైట్ డ్యూటీలు చేసి నిద్రపోదా? ఎన్ని రోగాలు తెచ్చుకుంటున్నారు ఇవాళ. కంప్యూటర్ల దగ్గర కూర్చొని మెడ నొప్పి, నడు నొప్పి, షుగర్లు, బీపీలు. దేవుడి కోసం అరిగిపోతే నూతన బలం ఇస్తాడండి దేవుడు. యెహోషువ ఎందుకు దేవుడు అంత మంది ఉంటే మోషే కొడుకులను అభిషేకించలేదు, మోషేకి అన్నున్నాడు అతన్ని అభిషేకించలేదు, మోషే పోతే ఇంకా చాలా మంది ఉన్నారు. కానీ యెహోషువని ఎందుకు కోరుకున్నాడు? ఎందుకు కోరుకున్నాడు యెహోషువని? ఎంతమందికి తెలుసండి? యెహోషువ ఐగుప్తు నుండి బయటకు వచ్చినప్పుడే మోషేకి పక్కనే ఉన్న ఒక యవ్వనస్తుడిగా యెహోషువ మోషేను వెంబడించాడు. 40 సంవత్సరాలు మోషే తాటే పొన్నాడే కానీ మోషేకి ముందు నడవలా, మోషేకి పక్కకు సలహాలు ఇవ్వలా. ఏం ప్రయోజనం ఈ మోషేతో ఉంటే? నాకేమొచ్చింది? ఎప్పుడూ పనులు చేసేదన్నా నా పని. మోషే కొండ మీద కూర్చొని దేవుడు చెప్పిన మాటలు, తోలు మీద 10 ఆజ్ఞలు, ఆది కాండము, నిర్గమ కాండము, లెవియా కాండము, సంఖ్యా కాండము, ద్వితీయోపదేశ కాండాలను రాసినప్పుడు ఆ చుట్టలు ఇంతలా పెద్ద కట్టలు అవుతాయి. అవన్నీ మోసుకొని మోషేకి పరిచారకుడిగా ఉన్నాడు.
మోషే కొండ మీద ప్రార్థిస్తుంటే మోషే యెహోషువ కింద కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు కొండకి దిగువన. చూశాడు దేవుడు, నమ్మకస్తుడు. యెహోషువ విశ్వాసం ఎంత అభివృద్ధి పొందిందంటే సాయంకాలంలోగా శత్రువుల్ని జయించాలి. చాలా సైన్యం ఉంది. ఎలా ఏం చేశాడంటే, సూర్యుడా ఆగు, చంద్రుడా ఆగో, మా యుద్ధమయ్యేదాకా మీరు కాదలొద్దు. వావ్, తెలుసా మీకు? తెలీదా? ఏంటంటే ప్రార్థన ద్వారా సృష్టిని శాసించగలిగిన శక్తి. ఎంత గొప్పవాడు, ఎంత గొప్పవాడయ్యాడండి యెహోషువ. ఈ రాత్రి ఈ సభలో నుండి యెహోషువాలు లేచుదురు గాక. దేవుడు సిద్ధపరచకుండా ఒక వ్యక్తిని పైకి హెచ్చించడు. సిద్ధపడే సమయంలో ఎగరకండి. తగిన సమయమందు ఆయన మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన హస్తము కింద అణిగి ఉండండి. దేవుడు హెచ్చించడానికి ఆశపడుతున్నాడండి. యవ్వనస్తులు కాడి మోయట నరునికి మేలు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి నీ నామంలో కూడి వచ్చిన మమ్మల్ని చూడయ్యా. శరీర కార్యాలకు చోటిచ్చి, అపవిత్రమైన లైంగిక కార్యాలకు చోటిచ్చి తమను తాము అపవిత్రపరుచుకుని వారిని నీ రక్తముతో కడిగి శుద్ధులుగా చేసి ఎన్నో మహిమపరచుటకు సహాయం చేయ్యా. సంకుచితమైన మా ఆలోచనలు విడిచి భూమికి ఆకాశం ఎంతెత్తున్నదో అంతెత్తైన ఆలోచనలు కలిగిన నీ తలపులతో మా హృదయాలు నింపబడుటకు సహాయం చేయి నాయన. పనివాడిని నాయకుడిగా చేసిన వాడివి, బానిసను రాజుగా చేసిన వాడివి. ఉన్నతమైన తలపులు మా ఒక్కొక్కరి పట్ల నువ్వు కలిగి ఉన్నావు గనుక క్రీస్తులో మమ్మల్ని పరిపూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరిచి నిన్ను మహిమపరచుటకు సహాయం చేయమని యుగ యుగములుండే దేవుడు యేసయ్యని ఈ లోకమంతా ఒప్పుకునే వరకు నీకు మొరపెట్టుకున్నట్టుకు మాకు సహాయము చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క మహిమయు కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసములు ఇప్పుడు సదాకాలం తోడై ఉండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సిలువపైన విలువ త్యాగం చేసినావుగా, పాపినైనా నా కొరకు చిందించినావుగా, రుధిరం చిందించినావుగా. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా,
హల్లెలూయా